దేవుని నామానికి మహిమ కలుగుతూ, మరి ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని మనం వింటున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎప్పుడు తన వాక్య ప్రకారంగానే మనతో మాట్లాడాలని దేవుడు ఎప్పుడైనా ఇష్టపడుతుంటాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని మాటని శ్రద్ధగా విన్న వెడల మీ జీవితంలో దేవుని మాటలు ఎంతో ఆశీర్వాదకరంగా అని మీ జీవితానికి దేవుని మాటని ఎంతో మరి నీ జీవితంలో మార్పు కూడా కలుగ చేయబడుతుంది. ఆ వాక్య ప్రకారంగా నీవు నీ జీవితాన్ని కట్టుకుంటే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు నిరంతరము నువ్వు చూడగలుగుతావు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొంటున్నావు బట్టి ఇప్పటి వరకు నీవు ప్రార్థన ఈ రోజు వరకు దేవుడు నీ జీవితంలో చేసిన దేవుని కార్యాలు బట్టి నువ్వు నిరంతరము దేవుని స్తుతించు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ రోజు వరకు నీ జీవితంలో దేవుడు మేలు చేశాడు. ఇప్పటి వరకు నీవు కోరుకున్న ప్రకారంగా నువ్వేమైతే ప్రార్థన చేశావు దేవుని సన్నిధిలో, ఆ ప్రార్థన దేవుడు విని నీ విశ్వాసము ద్వారా దేవుడు నీ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో తన గొప్ప కార్యాలు నీ జీవితంలో కావలసిన మేళ్ళని ఈ రోజు వరకు దేవుడు చేశాడు. కానీ దేవుడు ఇప్పటి వరకే చేశాడని కాదు, కానీ రాబోయే దినంలో కూడా నీ జీవితంలో యేసుక్రీస్తు నామంలో జరగబోతున్నాయి. దేవుని మేళ్ళు నువ్వు నీ జీవితంలో అనేకమైన చూడబోతున్నావు. దేవుని కార్యాలు చూడబోతున్నావు. నువ్వు అడిగిన ప్రకారంగానే ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసముతో దేవుని మందిరంలోనికి వచ్చావు. ఆ విశ్వాసముతోటి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీవు కోరుకున్న ప్రకారంగానే నీ జీవితాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నువ్వు ఏ విధంగా అయితే విశ్వాసముతోటి దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు దేవుని సంఘంలోనికి నువ్వు వచ్చి నువ్వు మోకరించి నువ్వు ప్రార్థించావు, ఆ విశ్వాసకరమైన నీ ప్రార్థన దేవుడు విని రాబోయే దినంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుబట్టి దేవుడులే మన జీవితంలో దేవుడు తన మాటని మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు నీ కన్నీరు చూచును. దేవుడు అంటున్నాడు, దేవుడు నీ కన్నీరు చూచును. దేవుడు నీ కన్నీరు చూచును. దేవుడు సన్నిధిలో నీవు ప్రార్థించిన నీ ప్రార్థన వింటూ దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. నువ్వు దేని విషయంలో అయితే ఈరోజు వరకు నువ్వు దేని విషయంలో నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు దేని విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావు, దేవుడు అంటున్నాడు, నీ కన్నీరు నేను చూస్తున్నాను. హల్లెలూయా. దేవుడు నీ కన్నీరు చూస్తున్నానని దేవుడు చెప్తున్న ప్రకారంగా నీవు రోగముతో నువ్వు బాధపడుతూ ఇప్పటి వరకు నా రోగంలో బాగవుతలేవు, నా శరీరంలో ఉన్న యొక్క రోగాలు ఇప్పటి వరకు ఉన్నవి, కానీ ఆ రోగం ఎన్నడూ బాగవుతుందని నువ్వు ప్రతిరోజు నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంతో బాధపడుతున్నప్పుడు, నువ్వు కన్నీరు విడుస్తున్నప్పుడు నీ కన్నీరు దేవుడు చూస్తున్నానంటున్నాడు. హల్లెలూయా. అందుబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొందరికి దేవుడు మాట్లాడు ఈరోజు వింటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకవేళ సంతానము పెళ్ళి అయింది, చాలా రోజుల నుండి నీకు పెళ్ళి అయ్యి నువ్వు చాలా రోజుల నుండి నీకు సంతానం లేక నువ్వు లోన బాధపడుతున్నావు, నువ్వు లోన దుఃఖపడుతున్నావు, నీకు వారు వేరు అన్నప్పుడు నీ కన్నీరు చూస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ విషయంలో నువ్వు బాధపడుతున్నావో దేవుడు చెప్తున్నాడు, నేను నీ కన్నీరు చూచుచున్నాను. హల్లెలూయా. నీ కన్నీరు నేను చూచుచున్నాను. అందుకంటే దేవుడు మన కన్నీరు చూస్తూ ఊకునే దేవుడు కాడు. కానీ నువ్వు రోగంతో బాధపడినప్పుడైనాను, నువ్వు ఒకవేళ సంతానము లేదని నువ్వు బాధపడినైనాను, నువ్వు అప్పు సమస్యలలో ఉంటూ నువ్వు అప్పులను బాధపడుతున్నప్పుడు, నా అప్పులు ఎలాగ తీరుతాయని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఇప్పటి వరకు నా భర్త మారలేడు, నా భర్త ఎప్పుడు మారతాడు, నా భర్త మారాలని నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు దుఃఖముతో నువ్వు ప్రార్థన చేస్తూ కన్నీరుతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను.
హల్లెలూయా. నీ కన్నీరు నేను చూచుచున్నాను అని దేవుడులే చెప్తున్నప్పుడు నువ్వు ఏ విషయంలో కూడా దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు ఇప్పటి వరకు నువ్వు ప్రార్థిస్తూ నువ్వు దేవుని దగ్గర నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు దేవుని దగ్గర నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నీ కన్నీరు దేవుడు చూచుచున్నాడు. హల్లెలూయా. మనకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినప్పుడు 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూస్తే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడనగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. దేవుడు చెప్తున్న ప్రకారం ఇక్కడ దేవుడు చూడండి, మనకి ఇక్కడ దేవుని యొక్క దైవజనునికి దేవుడు మాట్లాడుతున్నాడు, దైవ సేవకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా రాజు దగ్గరికి నువ్వు వెళ్ళు అని. హిజ్కియా రాజు దగ్గరకు నువ్వు వెళ్ళి నువ్వు హిజ్కియా యొక్క రాజుతో నువ్వు ఇలాగ చెప్పు, నువ్వు మాట్లాడు. హిజ్కియా రాజు తన రోగముతో బాధపడుతున్నాడు. తన శరీరంలో ఒక రోగం ఉండేను, తను మరణిస్తాను. ఆ రోగం అన్నది తన మరణానికి మార్గం తెరుస్తుంది. అక్కడ మరణిస్తాను అంతకు మునిపే ఆ దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, ఎప్పుడైతే ఆ మాటని హిజ్కియా రాజు విన్నాక అక్కడని అదే స్థలంలో అదే పడకలో పండుకొని ఆయనే దేవుని వైపుకు చూస్తూ ప్రార్థించాడంట. ఆయన ప్రార్థన చేస్తూ కన్నీరుతో ప్రార్థన చేశాడు. కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దైవజనునితో మాట్లాడుతూ, నువ్వు హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళు, నువ్వు హిజ్కియా రాజుతో చెప్పు, నువ్వు ఈ విధంగా చెప్పేసే, నువ్వు నీ యొక్క ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ రోగము బాగవుతుంది. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. చూడండి, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీరు విడుచుట నేను చూచితిని, నేను నిన్ను బాగు చేస్తున్నాను. హిజ్కియా రాజుకు దేవుడు తన ప్రార్థన విని తన కన్నీరు చూసి తనకున్న యొక్క రోగాన్ని బాగు చేసినట్టు ఈరోజు దేవుని సంఘానికి, దేవుని యొక్క సంఘంలోనికి, దేవుని మందిరంలోనికి వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నీతో మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, యేసుక్రీస్తు నామంలో నువ్వు చేసిన ప్రార్థన వింటున్నాడు దేవుడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ శరీరంలో ఉన్న ప్రతి రోగాలు యేసుక్రీస్తు నామంలో బాగవుతున్నవి, నేను నీకు స్వస్థత కలుగ చేస్తున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేని విషయంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని మందిరంలో, నువ్వు దేని విషయంలో అయితే దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నావు, దేని విషయంలో అయితే నీ మనసులో నువ్వు బాధపడ్డావు, యేసుక్రీస్తు నామంలో నీ ప్రార్థన విని నీ కన్నీరు చూచిన దేవుడు నీ జీవితంలో యేసుక్రీస్తు నామంలో గొప్ప అద్భుతములు చూడబోతున్నావు. ఈరోజు నువ్వు గొప్ప కార్యాలు దేవుని నువ్వు చూడబోతున్న దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నేను మహా గొప్ప కార్యాలు చేయబోతున్నాను. హిజ్కియా రాజుకు నేను స్వస్థపరిచినట్టు నేను నిన్ను కూడా స్వస్థపరచబోతున్నాను. హిజ్కియా రాజు జీవితంలో నేను గొప్ప అద్భుతము చేశాను, ఈ రోజు కూడా నేను నీ జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుతము చేయబోతున్నాను. హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాలంలో దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరితోటి కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, నువ్వు ప్రార్థించిన వేళ నీ కన్నీరు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నీ కన్నీరు వ్యర్థము కాదు. దేవుడు అంటున్నాడు, నేను నీ కన్నీరు చూస్తున్నాను, నీ ప్రార్థన వింటున్నాను, నేను నీ జీవితంలో గొప్ప కార్యము చెయ్యబోతున్నాను. అందుకొరకే దేవుని యొక్క గ్రంథంలో మనం కీర్తన 56:8 అంటున్నాడు దేవుడు మాట. మనం చూసినట్టయితే, నా సంచారములను
నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా సంచారం అవి నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీరు దేవుడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు దగ్గరికి ప్రార్థిస్తున్నాడు దైవజనుడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటిదంటే దేవుడు దావీదు మహారాజు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. నా సంచారము నువ్వు, నా సంచారములను నీవు లెక్కించి నా సంచారము నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దావీదు తనకున్న బాధతో ప్రార్థన చేస్తున్నప్పుడు తన దేవునికి చెప్తున్నాడు ఏంటిదంటే, నేను చూడు నా సంచారము మీరు అంత నువ్వు లెక్కించును, నేను ఎక్కడెక్కడ వెళ్ళినానని, కానీ నా కన్నీరు కూడా నీ ముందు ఉన్నదని అంటున్నాడు. దేవుని బిడ్డలు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు కదా, దేవుడు వారి కన్నీరు చూచేవాడు. అందుకొరకు దేవుడు అంటున్నాడు ఈ వర్తమానము ద్వారా, నేను నీ కన్నీరు చూచుచున్నాను. దేవుడు నీ కన్నీరు చూచుచున్నాను. దావీదు కన్నీరు చూచిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కార్చిన నీ కన్నీరు కూడా దేవుడు చూస్తూ, దేవుడు నీ జీవితంలో చేయబోతున్న కార్యాలు, ఈ రోజు వరకు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు విశ్వాసముతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఆ విశ్వాసకరమైన ప్రార్థనతోటి ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూడగలిగావు. అని దేవుడు అంటున్నాడు, ఇక నుండి కూడా నువ్వు దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో. నీ కన్నీరు ఎప్పుడూ వ్యర్థము కాదు. అందుకొరకు దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడిన మాటని చూస్తే, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. మనము మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. భూమి మీద నుండి తన జనులు నిందెలు తీర్చివేయను. చూడండి, నీ కన్నీరు తూడుస్తూ నీ మీద ఉన్న యొక్క నిందెలు కూడా దేవుడు అంటున్నాడు, నేను తుడిచివేయను. హల్లెలూయా. దేవుడు మరొకసారి మన మాట చదువుతాం. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, ప్రతి వాని ముఖము మీద ఉన్న బాష్ప బిందులు తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. తన జనుల యొక్క నిందెలు తీసివేయును. నువ్వు నీ జీవితంలో నువ్వు నిందెల చేత బాధపడుతున్నావు. నువ్వు చెయ్యని గూడంగా నీ మీదకి వచ్చినాయని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు చెయ్యలేనివి గూడంగా, అయ్యో నాకు నిందిస్తున్నారు, నేను ఈ నిందెల పాలైనను, నేను ఈ నిందెలలో ఉంటున్నానని నువ్వు చెయ్యలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చెయ్యని కూడా నీ మీద ఉన్న నిందెలు నేను తీసివేసే దేవుని, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, కన్నీరు తుడిచివేసి నీ మీద ఉన్న నిందెలు అవన్నీ కూడా నేను తొలగిస్తూ మళ్ళీ నిన్ను ఒక మంచి సాక్ష్యము కలిగిన పురుషునిగా, మంచి సాక్ష్యము కలిగిన స్త్రీగా నీకు ఈ సమాజంలో నీకు నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా. అందరి ముందు నేను నిన్ను గణపరచబోతున్నాను. ప్రతి ఒక్కరి ముందు, నీ కుటుంబంలో కూడా నిన్ను గణపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు సమాజంలో కూడా నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను గణపరచబోతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉన్నాడు. నీ కన్నీరు తూడ్చి నీ మీద ఉన్న ప్రతి నిందని యేసుక్రీస్తు నామంలో తొలగించబోతున్నాడు. అందుకొరకే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ఉదయకాలంలో నువ్వు వింటున్న ఈ వర్తమానము ద్వారా నీ జీవితంలో యేసుక్రీస్తు నామంలో నువ్వు గొప్ప దేవుని కార్యాలు చూడబోతున్నావు. మనం ఇంకొక మాటని చూసినట్టయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు హిజ్కియా దగ్గరికి వెళ్ళు. ఎవరికి చెప్పాడు ఈ మాట? దైవజనుడైన యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నీ కన్నీరు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను విన్నాను.
ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రతి బిడ్డతో దేవుడు హిజ్కియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానం వింటున్న నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన నేను వింటున్నాను, నీ కన్నీరు నేను చూచుచున్నాను, నీ జీవితంలో దేవుని కార్యాలను చూడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు దేని విషయంలో అయితే నువ్వు లేదా ఈ ప్రార్థనలో నువ్వు ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొని ఉన్నావు, ఈ ఉపవాస ప్రార్థన నీ జీవితానికి మార్పులు తీసుకురాబోతున్నాయి. నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. దేవుని నీ జీవితంలో గొప్ప కార్యాలు ఈ ఉదయ కాలంలో నీతో మాట్లాడిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. హల్లెలూయా. ఇక నుండి నీ జీవితంలో దుఃఖమైన, మరణమైన, ఏడుపైన ఉండదు. దేవుని యొక్క ఆనందమైన ఒక తైలముతో దేవుడు నిన్ను ఈ యొక్క ఉదయ కాలంలో అభిషేకించబోతున్నాడు. దేవుని యొక్క ఆనందమైన ఒక అభిషేకమైన ఒక తైలముతో ఈ ఉదయకాలంలో నిన్ను అభిషేకించి దేవుడు నీ జీవితంలో యేసుక్రీస్తు నామంలో ఆనందము, ఆశీర్వాదాలు చూడబోతున్నావు. కానీ ఇక నుండి నీ జీవితంలో దుఃఖమైనను ఉండది, మరణము ఉండది, ఏడుపు ఉండది. నువ్వు ఇప్పటి వరకు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు లోన ఏడ్చావు. నీ ఇంటిలో లోన నువ్వు ఏడుస్తూ నువ్వు లోన కుమిలిపోతున్నావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఈ యొక్క ఉదయ కాలంలో నీతోటి, యేసుక్రీస్తు నామంలో నీ దుఃఖము నేను తీస్తూ నేను నీకు ఆనందకరంగా మార్చబోతున్నాను. నీ దుఃఖము ఆనందకరంగా మార్చబోతుంది. నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను. నువ్వు నమ్మిన వెడల దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు అని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మిన వెడల దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుడు నీ తల మీద ఆనంద తైలముతోటి నిన్ను ఈ ఉదయ కాలంలో గొప్పగా అభిషేకించబోతున్నాడు. నువ్వు ఒకవేళ నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఇప్పటి వరకు ప్రార్థించినట్టయితే మరొక్కసారి మనము ప్రార్థన చేద్దాం. మనమందరము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడానికి స్తోత్రము, సర్వశక్తి కలిగిన దేవానికే స్తోత్రం. ఈ రోజు ఈ యొక్క ఉదయ కాలంలో నైనా నీవు ఈ ఉపవాస ప్రార్థన నువ్వు మా మధ్యలో ఉండి యేసయ్యా నీ నామంలో ప్రభువా నైనా నువ్వు మాట్లాడిన నీ వాక్యము ద్వారా నీ నామానికి మహిమ కలుగునుగాక. నీ బిడ్డలు పాల్గొన్న వారందరి జీవితాలల్లా, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసయ్యా వారి కన్నీరు తోడుస్తూ, వారి ప్రార్థనలు వింటూ, వారు దేని కోరికైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభువా, అయా యేసుక్రీస్తు నామంలో ఆ ప్రార్థనలు విని వారు కన్నీరు తోడ్చి యేసుక్రీస్తు నామంలో గొప్ప కార్యాలు చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసుక్రీస్తు నామంలో గొప్ప కార్యాలు చేయమని అయా రోగంతో బాధపడుతున్న వారందరికీ యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక. రోగాలతో ప్రభువా, క్యాన్సర్తో, టీబీ రోగముతో, HIV తో బాధపడుతున్న వారు ప్రభువా యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక. థైరాయిడ్ యేసు నామంలో ఎప్పుడే విడిచి వెళ్ళిపోమని నేను ఆజ్ఞాపిస్తూ యేసయ్య ప్రతి రోగము ఈ యొక్క ఉదయకాలంలో బాగు చేస్తూ, ప్రతి రోగము బాగు చేస్తూ ప్రభువా నైనా వారు ప్రభువా సంతానము లేక బాధపడుతున్నారు. నీ మందిరంకి వచ్చి ప్రభువా నిన్ను ప్రార్థిస్తున్నారు. యేసయ్య ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభువా. వారి ప్రార్థనలు నేను విన్నానని చెప్పిన ప్రకారంగా యేసుక్రీస్తు నామంలో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు పాల్గొని వారు ప్రార్థించిన బిడ్డల జీవితాలల్లా యేసుక్రీస్తు నామంలో గొప్ప కార్యాలు చేస్తూ
చేస్తూ, సంతానము లేని వారికి యేసు నామములో సంతానము ఇప్పుడే వారికి కలుగును గాక ప్రభువా నాయన. పెళ్లి కాని వారందరికీ యేసు నామంలో పెళ్లి అన్న ఒక ద్వారము తెరిచి వారి జీవితంలోనైనా గొప్ప కార్యాలు చేస్తూ పెళ్లినైనా జతపరచు ప్రభువా. యేసు నామంలో పెళ్లి వారి జీవితంలోనైనా గొప్ప కార్యాన్ని చూచును గాక. యేసయ్య నీ నామంలో ప్రభువా అప్పుతో బాధపడుతున్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తూ ప్రభువా, అయ్యా నైనా నీ నామంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అప్పుతో బాధపడుతున్న వారందరికీ అప్పు నుండి యేసు నామంలో విడుదల కలుగును గాక. అప్పు సమస్యలో నుండి విడుదల కలుగుతూ ప్రభువా అయ్యా నానా విధములైన సమస్యలు వారి జీవితంలో ఉండగా, నానా విధములైన వేదనలు ప్రభువా వారి జీవితంలో ఉండగా, ఇప్పుడే ప్రతి వేదన యేసుక్రీస్తు నామంలో వారిని విడిచి వెళ్ళి పామని నేను ఆజ్ఞాపించాను. అయ్యా బిడ్డలందరికీ ప్రభువా నువ్వు ముట్టు ప్రభువా వారి కన్నీరు తోడు ప్రభువా, వారి కన్నీరు తోడుస్తున్నని చెప్పావు ప్రభువా చూచుచున్న దేవుడు, కన్నీరు చూచుచున్న దేవుడు ప్రభువా. నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు తోడుస్తున్నాను. నన్ను తోడ్చే దేవుడా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. అయా చెడ్డ ఆత్మల చేత ప్రభువా పీడించబడుతున్న వారందరికీ యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగును గాక. చెడ్డ ఆత్మలతో ప్రభువా చెడ్డ శక్తి చేత పీడించబడుతున్న వారందరికీ యేసుక్రీస్తు నామంలో విడుదల 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 కలుగుదు ప్రభువా. అయ్యా నా భర్త మారాలని అనేకమైన రోజుల నుండి నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి యేసుక్రీస్తు నామంలో తండ్రి నీ బిడ్డల యొక్క కన్నీరు తూడ్చి భర్తలని మార్చమని కోరుతున్నాను. వాళ్ళ హృదయాలు నీ తట్టుకు మరలించు ప్రభువా ప్రభువులు గుర్తించును గాక ప్రభువా తండ్రి. నీ మందిరంలోనికి వచ్చి వారందరూ యేసుక్రీస్తు నామంలో నిన్ను ఆరాధించును గాక ప్రభువా. ప్రభువా నీకు వందనాలు, నీ స్తోత్రములు ప్రభువా. తల్లి తండ్రి తన పిల్లల కొరకు కన్నీరు కారుస్తూ నా కుమారుడు మారాలనుకుంటున్న తల్లి ప్రార్థన విను ప్రభువా. అయా కుమార్తె మారాలనుకుంటున్న తల్లి తండ్రి ప్రార్థనలు విను ప్రభువా. అయా వారి కుమార్తె కొరకు కుమారుని కొరకు చేస్తున్న అయా కన్నీరు ప్రార్థన నేను విని ప్రభువా నా తండ్రి రాజ్య అయా తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ అయా వారి కుమారులని మార్చి ప్రభా, కుమార్తెలని మార్చి ప్రభా. అయా పాపం విడిచిపెట్టి ప్రభా నా తండ్రి నీ సన్నిధి వైపుకు మార్లించి తండ్రి యేసుక్రీస్తులో ఉన్న ఒక గొప్ప ఆనందాన్ని, అభిషేకాన్ని వారు పొందుకొనును గాక తండ్రి రాజ్య. నీ మందిరంకి వచ్చి ప్రభా నా తండ్రి నిన్ను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా యేసుక్రీస్తు నామంలో ఆనంద తైలముతో ప్రతి ఒక్కరిని అభిషేకించి నీ దుఃఖము తొలగించును, నీకు ఆనందము కలుగును అని అన్నట్టు ప్రభువా. అయా ప్రభా జాయ్ అనాయింటింగ్ ప్రతి ఒక్కరికి ఈ ఉదయ కాలంలో అనుగ్రహించు ప్రభువా. నీ బిడ్డలకు అందరికి అభిషేకించు యేసుక్రీస్తు నామంలో, నీ బిడ్డలకు అభిషేకించు ప్రభువా. నీ బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో అభిషేకించు, ఆనంద తైలముతో అభిషేకించు ప్రభువా. నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతూ ప్రభా, గొప్ప కార్యాలు చూచుచు ప్రభా. ఇప్పటి వరకు నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేసిన దేవుడా, ఇక నుండి కూడా నువ్వు కార్యాలు చేయబోతున్నందుకు నీ స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి ఒక్కరిని దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా. అయా నీ కృప చేత, నీ దయ చేత, దయగలిగిన హస్తము చేత ప్రభా సమస్తము నీ నామాన్ని నేను ఘనపరచగా, ఘనత మహిమ ప్రభావాలు నీకే కలుగుతూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.